సో హే గైస్ సలాం నమస్తే క్యాంప్చో కోసగా. సో ఫైనలీ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మ్యాటర్ ఏమంటే మన అయితే హెల్పింగ్ స్క్వాడ్ కోసం మన జమాల్పల్లి యూత్ అనేది ఒక ప్రోగ్రామ్ అయితే చేశారు కోసగా. సో ఫైనలీ ఈరోజు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ ప్రోగ్రామ్ పేరు ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసినాం ఫ్రెండ్స్. అప్పుడైతే ఓన్లీ లెమన్ రైస్. ఈరోజు ఏంటి ఫ్రెండ్స్? బగారా రైస్, పలావ్ రైస్. ఏమంటారు అందరూ? సో పదండి ఫ్రెండ్స్, ఈరోజు మనం కడపలో వచ్చేసి ఒక్కరు కూడా ఒక 200 మెంబర్స్కి అయితే మనం పంచడానికి అయితే ఒక ప్లాన్ అయితే చేసుకుందాం. చూద్దాం ఇంకా దాంట్లో ఎంత అందం అవుతుంది ఏమనేది మనకు కూడా ఇంకా తెలీదు. సో ఫైనల్లీ ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. సో పదండి ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మై బ్రదర్ తలపతి. సో సో ఫైనల్లీ అన్నం చేయడం అయితే ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్కి గుర్తొచ్చేది ఏంటంటే నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుందని నెయ్యి వేశారు. దాని తర్వాత మూస అయితే నీట్గా తుడిచేసి అన్నం అయితే ఇక్కడ వడ్డిస్తున్నాడు, అంటే ప్యాకింగ్ చేయడానికి అయితే దానిలో వేసుకుంటున్నాడు. సో ప్యాకింగ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఒక్కొక్క పనిలో అయితే తగులుకున్నారు. దాని తర్వాత ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మన మూస అందరికీ అయితే వడ్డించాడు. తినండి మీరు కూడా, ఎట్లుంది టేస్ట్ అనేది నాకు కూడా చెప్పండి అనేది అందరికైతే ఇచ్చాడు. సో పదండి ఫ్రెండ్స్, మనం కూడా ఒక పార్టీ లాగా అయితే మనం ఒక బాగా హంగామాలాగా అయితే చేసుకుందాం మనం. సో మన మూస చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి మునీర్కి అయితే తినిపిస్తున్నాడు ఇప్పుడే మా ఫ్రెండ్స్కి. అందరూ ఇలాగే ఉన్నారని నేను కూడా కోరుకుంటున్నాను. మన ఫస్ట్ అన్నదాన వీడియోలో అయితే మనం విలేజ్లో అయితే ట్రై చేసామండి అన్నం చేయడం అయితే. ఈసారి కొంచెం స్పెషల్గా కొంచెం తోటలో వెళ్ళి బాగా క్లైమేట్కి నేచర్కి బాగా ఎడిక్ట్ అయిపోయి అక్కడ చేద్దామనేసి మా ఫ్రెండ్స్ అయితే అన్నారు. అదే పనిగా మనం సామాన్లు గీమాన్లు అన్నీ మోసుకొని పోయి అయితే అక్కడ చేసి ప్యాకింగ్కి మొత్తం చేసుకుని అయితే మనం చేలో నుంచి అయితే వస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అయితే మనం కడపకు పోయి అక్కడే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తామండి. సో చూడండి ఇక్కడ క్లైమేట్ మొత్తం ఎంత బాగుందో. సో మీరు కూడా రావచ్చు. ఇక్కడ వచ్చేటప్పుడు అయితే మనకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి, మేము కూడా చేరుకుంటాం మీ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, మాటల్లోనే మనమైతే కడపలోకి అయితే చేరుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్గా మనమైతే కడపలో కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అయితే ఈ మనిషి అయితే కూర్చున్నాడు. సో ఇప్పటికీ చాలా లేట్ అయితే అయిపోయింది. అందుకనేది మనం మంచికి ఏం అడగకుండా అయితే ప్యాకెట్ ఇచ్చేసి అయితే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నామండి. సో ఎందుకంటే మనకు అందరికీ చూపించడం అనేది మన కాన్సెప్ట్ కాదండి. ఎందుకంటే ఇంత పచ్చుతనం ఇది చేస్తున్నాం అనేది గోపాల్ కోసం అయితే వీడియో చేస్తున్నారని కొందరు అనుకుంటారు. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము సంపాదించే సంపాదనలో వీళ్ళ కొడుపు కూడా నిండాలని మనమైతే అనుకున్నాం. అందువలన మనం ఒక టీమ్గా మారి వీళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే మనం చేస్తున్నామండి. సో ఈ వీడియో చూసి మరొకరు అయితే ప్రోత్సహిస్తారు, మరొకరు కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అందువలన మనం వీడియో అయితే మెయిన్ కాన్సెప్ట్ ఇదే అండి, తప్పుగా ఊహించుకోకండి ప్లీజ్, ముందే చెప్తున్నాను. సో ఇప్పుడైతే మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక రోజుకు ఎంతమంది అయితే ఆకలితో ఉంటున్నారో, ఎంతమందికి అయితే అన్నం దొరకడం లేదు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఈ వీడియో లొకేషన్ అనేది ఎక్కడంటే కరెక్ట్గా అయితే మనకు 7 రోడ్స్ పక్కన అయితే వీళ్ళందరూ దొరికారు. సో మనం చాలాసేపటి నుంచి దొరుకుతున్నాం, ఒకరు ఇద్దరు అయితే దొరుకుతా ఉన్నారు. ఎందుకంటే మనం కడపలో మొత్తం తిరగాలంటే మనకు కూడా టైర్డ్ అయిపోతుంది. అందువల్ల మనకు దగ్గరలోనే కడప 7 రోడ్స్లో అనేది వీళ్ళు అయితే దొరికారు ఫ్రెండ్స్. మాకైతే చాలా ఆనందం వేసింది. వీళ్ళైతే చెప్తున్నారు ఏమంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు హ్యాండిక్యాప్స్ వాళ్ళు, రేచి లారీలు
అని చెప్తా అంటే మనమే లేదులేండి మనమే తీసుకొని వచ్చి ఇస్తామనేది మూస అయితే చెప్తున్నాడు. సో పదండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇన్స్పిరేషన్ అయితే మనకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది అయితే ఆకలితో ఉన్నారు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు ఇట్లా ఇవ్వడానికి అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరికైతే మనం ఇచ్చేసామండి. ఒక బామ్మ అనేది ఇక్కడికి రాలేదు, ఎందుకో ఏమో అనేది మనకు కూడా తెలీదు. అందువల్ల మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి అయితే పంచడం అయితే చేస్తున్నాం. అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కూడా వినండి. తీసుకోను ఎక్కడ ఇలాంటి వీడియోలు అలాగే ఇలాంటి పని చేసేటప్పుడు ఒక చిరునవ్వు అనేది వాళ్ళ ముఖం మీద వస్తుంది. అలాంటి చిరునవ్వు మరిన్ని ముఖాల్లో మనం చూడాలని ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాం కడపలో. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా వచ్చేసాం కడప 7 రోడ్స్ దగ్గర మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చాలాసార్లు చూశాను, ఇక్కడ నమాజ్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనుషులు అయితే కూర్చుని ఉంటారు గేట్ దగ్గరే. అందువల్లనే ఇక్కడ పంచడానికి అయితే మనం వచ్చేసామండి. సో మనకైతే దొరికేశారు, 2-3 అయితే దొరికినారు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనం డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా. సో మీరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవ్వ ఎంత చిరునవ్వుతో ఆ ప్యాకెట్ అయితే రిసీవ్ చేసుకుంది. సో ఆ ఆనందం చూడడం కోసమే మనం ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాం. సో మీరు కూడా చూస్తున్నారు కదా. అలాగే మీకు తెలిసిన ఇలాంటి మనుషులు ఉండే లొకేషన్ ఏమో మనకు కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి పంచడం అయితే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన లొకేషన్కి అయితే బయలుదేరుతామండి. సో పదండి ఇక్కడైతే 7 రోడ్స్ దగ్గర అయితే అయిపోయింది. అందువల్ల మనం వచ్చేసాం గౌస్ నగర్కి వెళ్ళే దారిలో అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మనిషి అయితే నిద్రపోయి ఉన్నాడు. సో మన విష్ణు అక్కడ పోయి వాళ్ళకి లేపి అయితే ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. సో చూడండి ఆ మనిషికి ఫీవర్ అంట, ఎంతో ఒకటి సాయం చేయడని మాకైతే చెప్తున్నారు. ఎందుకంటే మనం అమౌంట్ అయితే తీసుకురాలేదండి. సో అక్కడ అయిపోయిన తర్వాత ఆ తొలి కడప నుంచి డైరెక్ట్గా మనమైతే కడప అమీన్పేట్ దర్గాకి అయితే చేరుకున్నామండి. ఇక్కడైతే ఒక హజరత్ అయితే బాగా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం లోపల కూడా చూడాలి ఎంతమంది ఉన్నారో ఏమో అనేది మనకు కూడా తెలియదండి. సో పదండి ఫ్రెండ్స్, ఆ హజరత్ ఒక ముఖంలో ఇంత చిరునవ్వు చూస్తున్నారు కదా, ఆ చిరునవ్వు కోసమే మన వర్క్ ఎప్పుడు ఉంటుంది ముందే చెప్తున్నా మీకు. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే కరెక్ట్గా కడప అమీన్పేట్ దర్గా గేట్ దగ్గర అయితే మనం నించున్నాం. ఇక్కడైతే చాలా మనుషులు అయితే రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. సో పదండి లోపల కూడా ఎంతమంది ఉన్నారో మనకైతే తెలీదు, ఎందుకంటే లోపల కూడా వెళ్ళి చూడాలా. ఎందుకంటే ప్యాకెట్స్ అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే లోపల మా బంధువులు ఉన్నారు, పదండి మాకు మా బంధువులు కూడా ఇద్దరు లేకుంటే మనకే ఇచ్చేసేయండి, మనమే ఇచ్చేస్తాం, మా బంధువులు లేచి రాలేరు ఇవైతే వాళ్ళు చెప్తున్నారు. సో పదండి మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర ఎట్లా కూర్చున్నారు ఏం పరిస్థితి అనేది మనం కూడా పరిశీలించినట్లు అవుతుంది. సో పదండి మనం కూడా ఎంటర్ అయితే అయిపోయినాం. ఇక్కడ చూస్తున్నారు కదా విష్ణు బ్రో అయితే ముందర వెళ్తున్నారు. సో ఇక్కడైతే చాలామంది అయితే కూర్చున్నారు అమీన్పేట్ దర్గాలో. సో ఇంకా ఉన్నారా ఎవరైనా? సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే కడప అమీన్పేట్ దర్గా నుంచి బయటికి అయితే వచ్చేసాం. సో రోడ్డు మీద ఉండే 1-2 అయితే మనమైతే ఇస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ప్యాకెట్స్ కూడా అయిపోవచ్చాయి. సో పదండి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఎంతమంది ఉన్నారో ఏం పరిస్థితి అనేది. ఇప్పుడు చూసి అయితే వీడియో ఫినిష్ అవ్వడానికి అయితే వస్తుంది, ఎందుకంటే ఇంకా ప్యాకెట్స్ కూడా ఫినిష్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ నచ్చిన లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.